ఖాళీగున్న జాగులనే కాదు కట్టిన ఇండ్లను కూడా కబ్జా చేస్తారు. గిట్ల 48 రాజీవ్ గృహకల్ప ఇండ్లను కబ్జా చేశారు. 4 ఏళ్ల క్రితం కబ్జా అయిన ఇండ్లపై ఇప్పుడు ఫోకస్ చేసింది రాష్ట్ర హౌసింగ్ శాఖ. సిటీలా ఖాళీ జాగనే కాదు కట్టిన ఇల్లును కూడా కబ్జా చేస్తారు. 2007లా అప్పటి సర్కార్ కట్టిన రాజీవ్ గృహకల్ప ఇండ్లను కూడా ఇట్లనే కబ్జా చేశారు. అయితే ఈ విషయం లేటుగా గుర్తుపట్టిరు అధికారులు. షేర్లింగంపల్లి ఏరియా చందానగర్లా 82 అపార్ట్మెంట్ల కింద 2624 ప్లాట్లు కట్టించారు. ఒక్కో ప్లాటును 1,60,000కు లబ్ధిదారులకు కేటాయించారు. అందరికి ఇయ్యంగా ఇంకా 48 ప్లాట్లు మిగిలిపోయినాయి. ఈ మిగిలిపోయిన ప్లాట్లను కొంతమంది లీడర్లు కబ్జా చేసిర్రని జనం చెప్తున్నారు. 50 ఇండ్లు కబ్జాలున్నాయి. దానికి ఎవరన్నా చర్య తీసుకుంటే మంచిగా సంతోషిస్తాం. మేము కూడా హౌసింగ్ బోర్డులకు మేము కంప్లైంట్ రాసిచ్చాం సార్. దానివల్ల కలెక్టర్ కూడా తెలియజేయమని చెప్పాం. మేము దానికి కలెక్టర్ ఆఫీస్కి కూడా మీరు తెలియజేయండి సార్ అని ముందు హౌసింగ్ బోర్డులకు అయితే లెటర్ రాసి ఇచ్చాం. లేని వాళ్ళు ఉంటున్నారు సార్. ఆ ఇండ్లలో అలాట్మెంట్ చేపిస్తామని ప్రభుత్వం చెప్పిండ్రు. లెటర్లు కూడా తెచ్చుకున్నారు అందరూ. గవర్నమెంట్ నుంచి లెటర్స్ కూడా వచ్చాయి. లెటర్స్ కూడా తెచ్చుకున్నారు. పెద్ద వాళ్ళందరూ సహాయం చేశారు. లేని వాళ్ళే ఉండాలి, వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉండాలి. పిల్లలు ఇప్పుడు ఒక పిల్లలకి భోజనం పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. ప్లాట్లు కబ్జా చేసి 4 ఏళ్లు అవుతున్నా గృహకల్పోలు గాని హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు గాని పట్టించుకోలేదని అక్కడి పబ్లిక్ అంటారు. మొత్తం ఎన్నిళ్ళు కట్టినాం, ఎన్నిచ్చినాం, ఇంకా ఖాళీగా ఎన్నున్నాయి అని ఏ అధికారి కూడా లెక్క తీయలేదంటారు. అసలు ఈడికి ఏ అధికారి కూడా రాలేదంటారు పబ్లిక్. ఇక్కడ వాళ్ళు హౌసింగ్ బోర్డు నియమించిన అతనే ఒక ఆయన ఉంటాడు, వాటర్ సీన్ అని. ఇప్పుడు ఎవరైనా ఇండ్లు కావాలి మాకు రెంట్ కానని అడుగుతారు కదా. సరే ఒక దగ్గర ఉంది నేను చూపిస్తా అలర్ట్ కానీ 2,000 అడ్వాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి తీసుకుంటాడు, ఉంచుతాడు. మంచిగానే జరిగింది, కొన్ని రోజులు జరిగింది. ఆయన పైన సిబిఐ ఎంక్వైరీ పెట్టమని నాకు ఒకటి కలెక్టర్ కూడా లెటర్ రాసి పెట్టినాం సార్. మేము ప్లాట్ల కబ్జా మీద కంప్లైంట్ రాగానే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు రాజీవ్ గృహకల్ప దగ్గర హడావిడి చేశారు. సర్కార్కు చెప్పకుండా ఇండ్లలుంటున్నోళ్ల మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అక్రమంగా ఇండ్లలుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఆఫీసర్లు. విచారణ తర్వాత యాక్షన్ తీసుకుంటామని హౌసింగ్ సెక్రటరీ చిత్ర రామచంద్రన్ సీరియస్ అయ్యారు. ఇండ్లు కబ్జా చేసినోళ్ల మీద చర్యలు తీసుకోవాలన్న కాలనీ వాసులు పేదలకు ఆ ఇండ్లు కేటాయించాలంటూరు.